శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు మహోదయులు, మహాకవులు, మంత్రశాస్త్రవేత్తలు, శ్రీ విద్యోపాసకులు, వేదోపనిషత్తులు, తత్వశాస్త్రం, పూర్వ కావ్యాలు, వ్యాకరణాది షట్శాస్త్ర పరిజ్ఞానం అన్నీ కలిగినటువంటి మహాకవి, మహానుభావులు. అనేక రచనలు వారు చేశారు. పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు నామధేయులైన వారు తురీయాశ్రమంలో అద్వయానంద భారతి స్వామివారుగా ఆశ్రమ స్వీకారం శృంగేరి స్వామివారి నుండి చేశారు. అప్పటి నుండి అది వారి పేరున అద్వయానంద భారతి స్వామి ట్రస్ట్ అనే పేరుతోటి ఒక ట్రస్ట్ స్థాపించి ఈ రకమైన సెమినార్ల రూపంలో వారి రచనలను తర్వాతి తరాల వారికి అందిస్తున్న ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి ఈ కృషి అభినందనీయం. స్వామివారు శ్రీచక్ర విలసనము, శ్రీచక్ర పూజా విధానము, లలితా సహస్రనామ భాష్యం, అలాగే శంకర భగవత్పాద గ్రంథమాల మొదలైన అనేక రచనలు వారు చేసి ఉన్నారు. అదేవిధంగా సదాశివానందనాథ అనేటువంటి లేఖిని నామంతో కూడా అనేక రచనలు వారు చేసి ఉన్నారు. వారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎంతో ఆత్మీయులు, వారికి ప్రియ శిష్యులు. వారి యొక్క ఆశీస్సులను నిండుగా పొందినటువంటి వారు. ఈ 103వ జయంతి సందర్భంగా అద్వయానంద భారతి స్వామి ట్రస్ట్ వారు పూర్వాశ్రమంలో రచించినటువంటి ఈ శివానుగ్రహము, పితృయజ్ఞము అనేటువంటి 2 లఘు కృతులను పరిచయం చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పరమాద్భుతమైన 2 రచనలు. అందులో ఈ శివానుగ్రహం అనేది ఒక శతకం. దీనికి వారు శివానుగ్రహం అనే పేరు పెట్టారు, శతకము అనే పేరు కాకుండా. కానీ శివ అనే మకుటంతో 109 పద్యాలు కలిగినటువంటి రచన ఇది. అలాగే పితృయజ్ఞము అనేటువంటిది కూడా ఇది మరింత విశేషమైన రచన. దీనిలో మనకు కొద్ది పద్యాలు, 145 పద్యాలుగా 2 భాగాలుగా ఇది ఉన్నది. ప్రథమ ఖండము, ద్వితీయ ఖండము అనేటువంటి పేరుతోటి అది పితృదేవతలతోటి, తాత తండ్రులతో వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, పితృయజ్ఞ సమయంలో దాన్ని ఎట్లా వ్యక్తం చేశారు అనేది, అవి మొత్తం 2 కావ్యాలు పూర్తిగా చదివి వినిపించవలసినవే. కానీ అక్కడొకటి చదివి వివరించడం కంటే అసలు కావ్యాలన్నీ చదివితే చాలు, చదివి వినిపిస్తే చాలు అనేటువంటి అంత అద్భుతమైన రచనలు. అందువలన విశ్వనాథ వారు ఈ 2 కలిపి ఒక పుస్తకంగా అచ్చువేయటం వలన దీనికి ఆశీస్సుల రూపంలో 3 పద్యాలు ఇచ్చారు. ఈ 3 పద్యాల్లో ఒకటి శివానుగ్రహాన్ని గురించినటువంటిది. ఈశ్వర పాదభక్తి విమలేడిత తుమ్మలపల్లి రామలింగేశ్వర రాయనామక
కవీశ్వరలోకశిరఃప్రసూనమా శశ్వదుదారభావ పరిసంగత సుష్ఠుపదావళీ లసత్ నిశ్వసత్ అబ్జసూతి రమణీ రమణీయమహః ప్రియాకృతి అనేది శివానుగ్రహాన్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి ఆశీస్సు. ఇందులో విశ్వనాథ వారు ఈశ్వర పాదభక్తి విమలేడిత అనే మాటతో మొదలుపెట్టారు. రామలింగేశ్వరరావు గారి యొక్క ఈశ్వర భక్తి ఎంత గాఢమైనదో దాన్ని సూచిస్తూ విశ్వనాథ వారు ఈ శతక హృదయాన్ని, కవి హృదయాన్ని ఆవిష్కరిస్తూ అది విమలమైనటువంటిది. ఈశ్వర పాదభక్తి విమలమై ఉండాలి. అటువంటి విమలమైన భక్తి కలవారు అనే ఉద్దేశంతో తుమ్మలపల్లి రామలింగేశ్వరరాయ నామక కవీశ్వరలోక శిరఃప్రసూనమా అని విశ్వనాథ వారు అంటామంటే అది మామూలు ప్రశంస కాదు. కవీశ్వరలోక శిరఃప్రసూనమా, కవులే కాదు కవీశ్వర లోకం. ఆ కవీశ్వర లోకంలో కూడా వారి తలపైన పువ్వు లాంటి వారు. ఎందువలన అంటే శశ్వదుదార భావ పరిసంగత, అవి శాశ్వతత్వం కలిగినటువంటివి, ఉదారమైన భావములతో కూడినటువంటి వాటిని వ్యక్తపరచడంలో కూడా సుష్ఠు పదావళి. ఈ ఒక్క పద్యంలోనే విశ్వనాథ వారు రామలింగేశ్వరరావు గారి కవితా హృదయాన్ని, అంటే ఆంతరంగిక బహిరంగ స్వరూపాలు, అంటే దాంట్లో వారి పదబంధములు ఎట్లా ఉంటాయి అనేదానికి సుష్ఠు పదావళి లసత్తు. వారి ఇప్పుడు మనం వాటిల్లో కొన్ని పద్యాలు చూసినట్లయితే వారి పద్య నిర్మాణంలో వారు స్వీకరించేటువంటి పదజాలం అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది పాండితీస్ఫూరకంగాను ఎంత విశేషంగా ఉంటాయి అనేది వీటిలో తెలుస్తుంది. ఇటువంటివన్నీ కలిపి ఒక్క పద్యంలో చెప్పేశారు విశ్వనాథ వారు. సుష్ఠు పదావళి లసత్ నిశ్వసత్ అబ్జసూతి రమణి. అబ్జసూతి బ్రహ్మదేవుని యొక్క రమణి సరస్వతీదేవి యొక్క నిశ్వాసములుగా ఉన్నాయి ఈ 109 పద్యాలు. ఈ పద్యములన్నీ కూడా రమణీ రమణీయ మహప్రియాకృతి, ఆమె యొక్క రమణీయమైన తేజస్సు, ఆ తేజస్సుకి ప్రియమైన ఆకృతి కలవాడా అని ఎంతో ఆత్మీయతతో తుమ్మలపల్లి వారిని విశ్వనాథ వారు ఈ శివానుగ్రహం సందర్భంగా ఆశీర్వదించారు. శ్రీ ఆనందరసావధి ప్రణవ సంశ్లేషాకృతి చిత్కృతి వాయవ్యాది విశిష్టభూతవసతి వాంగ్మానసావిష్కృతి ప్రాయః ప్రాణనిధాన మార్గ విదిత బ్రహ్మాండ భాండాకృతి మాయాతీత విశుద్ధ నైగమగతి మాం పాహి శంభో శివా. ఇది ఈ శివానుగ్రహంలో మొదటి పద్యం. ఇది ఆనందరసావధి. ఆనందరసావధి అనే పదంతో ప్రారంభం కావటమే ఈ శతక హృదయాన్ని, కవి హృదయాన్ని తెలియజేస్తుంది. వారి అవధి ఆనందరసం. అది అక్షరరూపాన్ని పొందితే ప్రణవ సంశ్లేష ఆకృతి, ప్రణవంతో సంశ్లిష్టమై ఉన్నటువంటి ఆకృతి. దానిది అసలైంది చిత్కృతి, అదే జ్ఞానస్వరూపం. మరి స్వామి యొక్క భౌతికంగా వాయవ్యాది విశిష్ట భూతవసతి, ఆయన అష్టతనువు కనుక పంచభూతములు, సూర్యచంద్రులు, యజమానుడు ఇవన్నీ కూడా ఆయన రూపములు. ఇట్లా
స్వామి యొక్క నిర్గుణమైనటువంటి తత్వము, సగుణమైనటువంటి తత్వము, వీటినన్నింటినీ చూపిస్తూ ఉండే ప్రారంభం. ఈ మొదటి పద్యం ఈశ్వర తత్వాన్ని తెలియజేసేటువంటి మొదటి పద్యంతో తాను ఈ రచన చేయటంలో తన ఉద్దేశం ఏమంటే, కవితా సాధన యోగ సాధనముగా కల్పించి సద్యోగ సంభవం ఆనందము పొందనించితి. రసబ్రహ్మావతారా రసోద్భవ సాహిత్య సదబ్జయోని పృథు శబ్ద బ్రహ్మచిన్మూర్తి నా కవితాయత్నములు అర్థవంతములుగా కల్పింప నీవే శివా. కాబట్టి తుమ్మలపల్లి వారి కవితా సాధన యోగ సాధన. అది మనకు అడుగడుగున అన్ని పద్యాల్లోనూ కనిపిస్తుంది. ఇది సద్యోగ సంభవం, ఆనందము పొందనించిది. అటువంటి ఆనందప్రదమైనటువంటి, ఆనందం కోసం చేసేటువంటి ఈ పని అంటే అనగా యోగము. రసబ్రహ్మ అవతారం, పరమేశ్వరుడు రసబ్రహ్మం. అలాగే రసోద్భవ సాహిత్య సదబ్జ యోని, కనుక రసమును పుట్టించేటువంటి సాహిత్యం. ఆ సాహిత్యమునకు సదబ్జ యోని, బ్రహ్మస్వరూపంగా ఉండి ఆ స్వామి పృథు శబ్ద బ్రహ్మ చిన్మూర్తి, శబ్దబ్రహ్మము యొక్క జ్ఞాన స్వరూపమే స్వామివారు అని మనకు పరబ్రహ్మము యొక్క రూపము శబ్దబ్రహ్మముగా చెప్పబడింది. అంటే పరబ్రహ్మమును తెలుసుకోవడానికి శబ్దబ్రహ్మం అవసరము అని పరంబ్రహ్మాది గచ్చతి, శబ్దబ్రహ్మ జ్ఞానంతో పరంబ్రహ్మాన్ని పొందుతాము అని మనకు వేదాంతం చెబుతున్నది. కాబట్టి నా కవితాయత్నములు అర్థవంతములుగా కల్పింప నీవే శివా అనే దాంతో ఈ శివానుగ్రహం ఆ విధంగా తనకు కలగాలి అని దీనిలో కవి తన హృదయాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. అయితే ఈ పని నేనే చేస్తున్నానంటే ఇది యొక్క సాధనాపథము ఎందరో పూర్వ ఋషుల్ గమించి సన్నది, మహనీయులా పురుషులందరూ తత్పద పంకజాతముల్ కదలిన గుర్తులంబడి ప్రకామగతిన్ పయనింతు నేను, వారిదే అనుభూతి నన్నును వరించు సనాతన భావమై శివ. సనాతనత్వం అంటే అది మన పైన మన తాత ముత్తాతలు, మన పూర్వ ఋషులు, వారి అడుగుజాడల్లో మనం వెళుతూ ఉండాలి. కాబట్టి ఇది కవితా సాధనం అనేది ఇది ఒక సాధన మార్గం. ఎందరో పూర్వ ఋషులు ఇలా వెళ్ళారు, వెళ్ళిన దారిలో నేను వెళ్తున్నాను. వాళ్ళందరూ మహనీయులైన పురుషులు. వారి పద పంకజాతములు కదలిన గుర్తులంబడి, వారి పాదముద్రల గుర్తుతో నేను కూడా పయనిస్తాను. వారికి ఏ అనుభూతి కలిగిందో అది నాకును కలుగుతుంది. ఇదే సనాతన భావం అనేటువంటిది. ఆ సనాతనత్వం యొక్క స్వరూపాన్ని మనకు ఈ విధంగా తెలియజేశారు. పెద్దల దారిలో మనం వెళ్ళి వారు పొందిన అనుభూతి మనకు రావటం అనేది అది ఎక్కడ మధ్యలో అడ్డుకట్టలేనటువంటి ఒక పరంపర. అదే సనాతనత్వంగా చెప్పబడింది. ప్రతిపద్యంబును నూతన కవితా భావౌచితీ మాధురీ ప్రతిభావంతముగా భవత్పదములభ్యర్చింపయత్నింతు మత్కృత సాహిత్యముకి ఇవే లక్ష్యము భవాంఘ్రిశ్రీదయారూపకల్పిత ఘంటాపథముండు నిల్పెదను ప్రాళేయాద్రిదాకన్ శివా. నా కవిత్వ మార్గం ఎక్కడి దాకా? ఇది రాజమార్గం, ఘంటాపథం. ఎక్కడి దాకా? ప్రాళేయాద్రి దాకా, మంచుకొండ వరకు. ప్రతి పద్యంలోనూ నూతన కవితా భావౌచితి మాధురి ప్రతిభావంతముగా. అది కవిగారి యొక్క ప్రతిజ్ఞ. ఏ పద్యాన్ని కూడా ఈ పద్యం లేకపోయినా పర్వాలేదు అనిపించం.
ప్రతిపద్యము నూతన నూతన కవిత భావౌచితి మాధురి ప్రతిభావంతంగా ఉంటుంది. భవత్ పదముల అభ్యర్చింప ఎత్తినింతు. కనుక నీ పాదములను అర్చించడానికి ప్రయత్నిస్తాను. నేను నా సాహిత్యానికి అంతటికీ నువ్వే లక్ష్యం. అందువలన భవాంఘ్రి శ్రీదయారూపకల్పిత ఘంటాపథం, నీ పాదపద్మములైనటువంటి దయారూపమైనటువంటి ఒక మార్గాన్ని, రాజమార్గాన్ని నేను ఏర్పరుస్తాను, మంచుకొండ దాకా, నువ్వు ఉన్న చోటి దాకా అనేటువంటిది అది కవి యొక్క లక్ష్యం. నీ పాదంబులే నాదు ప్రాణములు, అంతేకాక నా జీవితశ్రీ పద్మానవ పద్మనాభములు, నా శీర్షాగ్రభాగస్థముల్ శ్రీ పుష్పంబులు, సర్వకామ గుణరాశీభూతముల్, మోక్షభావ ప్రాచుర్య గుణాలు నాకు కరుణా ప్రసాదమౌతన్ శివ. స్వామి, నీ పాదములే నా ప్రాణములు అని అంతగా శివానుగ్రహం కోసం కవి నా శీర్షాగ్ర భాగస్థములు, నీ పాదములు ఎప్పుడూ నా తలపైన ఉంటాయి, ఉండేటువంటి శ్రీ పుష్పములు, అలాగే సర్వకామ గుణ రాశీభూతములు, మోక్షభావ ప్రాచుర్య గుణాలు నాకు కరుణా ప్రసాదమవుతను అని పరమేశ్వరుని పాదములే తన ప్రాణములుగా కవి ఇందులో చెబుతున్నారు. ఏదో నోటికి వచ్చినట్లు నిన్ను కీర్తింతున్ సదా కావ్యమై, ఏదో చేతికి అందినట్లు నిన్ను పూజింతున్ సదాచారమై, ఏదో బుద్ధికి తోచినట్లు నిన్ను ప్రార్థింతున్ సదావర్తినై, నా దైనందిన చర్య నీ కృపను సంధానించుగాతన్ శివా. ఏదో నా నోటికొచ్చినట్లు అంటానయ్యా, అన్నదల్లా ఒక కావ్యం అని అనుకుంటా. ఏదో చేతికి దొరికినట్టుగా ఒక పువ్వు విసిరి నేను పూజ చేస్తా, అదేదో సదాచారం అనుకుంటా. నా బుద్ధికి తోచినట్లు నిన్ను ప్రార్థిస్తా అని ఆయనతోటి అట్లా మాట్లాడేదో నాకు తోచినట్టు చేస్తా, కానీ నీ కృప నాకు సంధానించు అనేది ఒక రకమైన వాక్ చమత్కారం అన్నమాట. ఈ పద్యాంబు రసాభిషేకమున కంతే లేదు, కారుణ్యధారాపూరం బరుదించుదాక, ఇది వర్షానిత్య గంగాంబుషేక ప్రాబల్యం, ప్రత్యుష సమయ ముగ్ధాంభోజ పత్రాగ్రవీచీ పౌష్కల్యము, కూడగట్టుగని వచ్చెన్గాక నీకై శివా అని. రచన అనేది పద్యాంబు రసాభిషేకం, ఈశ్వరాభిషేకం కోసం. కనుక కవిత్వం అనేది ఎసెసే అర్థకృతే వ్యవహార విధే ఈ విధంగా అలంకార శాస్త్రం చెబుతున్నది. కానీ ఇవేవీ కాదు, ఈశ్వరార్చన కోసం మాత్రమే కవిత్వము అనేది ఈ మొత్తం ఈ లఘు కావ్యంలో, ఈ శతకంలో కవి యొక్క హృదయం. నేను ఏది రాసినా ఏది చేసినా మొత్తం అంతా కూడా, కళలన్నీ, కవిత్వం అంతా కూడా ఈశ్వరారాధన కోసమే అనేది ఈ రచన యొక్క హృదయం. చింతాకంతయు చింత నిల్పదు గదా శ్రీకాళహస్తీశ్వరాన్ని దూర్జటి అంటే తుమ్మలపల్లి వారు అంటున్నారు, చింతాకంతయు అన్య సంగతులపై చిత్తంబు పోదాయే, నీ చెంతన్ జాగృతియందు స్వప్నమున నిల్చెన్, నిద్రలో కూడా నా చింతాయత్నము వ్యర్థమై సనును తండ్రి నీదు దాక్షిణ్యముల్, సొంతైనం లభించునో ఫలితమెట్లొక్కో కృపాళు శివా. నేను చింతాకంతైన అన్య సంగతులకి పోకుండా నా చిత్తం నీ గురించే, మెలకువతో ఉన్నా, కలలో ఉన్నా, నిద్రలో ఉన్నా, ఎక్కడైనా
నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో నీ యందే ధ్యానాన్ని కలిగి ఉన్నాను. ఇదంతా వ్యర్థమైపోతుందా? నీ దయ నాకు కలుగుతుందా? సొంతైనా లభిస్తుందా? ఫలితం ఎట్లా ఉంటుందో అని ఒక దశలో సాధకుడు భక్తుడు పడేటువంటి సందేహంగా ఉంటూ, నా మనసు అటు ఇటు పోతుంది అనకుండా ఎటు పోవటంలా, నా మనసు ఎటు పోకుండా నీ వైపే ఉంటుంది, మరి ఏం జరుగుతుందో అనేది ఒక విచిత్రమైన, అనగా తనపైన తనకు ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక ప్రకటన. నేను నిన్ను తప్ప ఆలోచించటం లేదు అనేది విశేషమైన పద్యం. నా కావించడు నీ అపార కవిత నైవేద్య సంపత్తికిన్, నీ కావించిడిదేమి సూక్ష్మతరమై నీవారతుల్యంబుగా, నీ కారుణ్యము పంచీచ్చు నెడలన్, నేనద్ది ఎంతెంతగానో కొండంతగా గొప్ప చెప్పికొనుచుందున్గాదే శర్వా శివా. నేను ఎంతో నీ గురించి కవితా నైవేద్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దానికి నువ్వేం చేస్తున్నా, ఏమిస్తున్నా? కొంచెం రవ్వంత నీవార తుల్యంబుగా. నేను ఇచ్చే నైవేద్యమేమో చాలా ఉంటుంది. నేను నీ నుంచి ఆశించేది ఒక చిన్న వడ్ల గింజంత. నీ కారుణ్యము పంచి ఇచ్చునెడలన్, అంత ఇస్తే చాలు. నేను పెద్ద నైవేద్యం నీకు ఇస్తే నువ్వు నాకు ఒక చిన్న బియ్యపు గింజ ఇస్తే, నేనది ఎంతెంతగానో కొండంతగా నేను అందరికీ కొండంత చెప్పుకుంటా. ఈశ్వరుడు నాకు ఇదిగో ఈ వడ్ల గింజ ఇచ్చాడని చెప్పుకుంటా అని ఆయనతోటి అట్లా గడుసుగా మాట్లాడుతున్నారు. నా పద్యంబులు నీదు పాదతల మందార ప్రసూనంబులై, నా పద్యంబులు నీదు స్వేదజల సంధ్యా నృత్య నిర్మాల్యమై, నా పద్యంబులు భూధరేంద్రమణికన్యా కౌచ కస్తూరియై, నా పద్యంబులే నిన్ను నా కొసగు చందంబౌను ఉమేశా శివా. తన పద్యములు ఎన్ని విధాలుగా, నీ పాదతల మందార ప్రసూనములు, నీ పాదములపై వేసిన మందారాలు నా పద్యాలు. అట్లాగే నా పద్యాలు నీకు చెమట పెట్టేట్లుగా నువ్వు సాయంకాలం పూట చేసేటువంటి శివతాండవం, సంధ్యా నృత్యములు, అప్పుడు నీ ఒంటిపై నుంచి రాలి పడుతూ ఉంటాయి పూలు. అటువంటి నిర్మాల్యాలు కూడా నా పద్యాలే. అలాగే నా పద్యాలు పార్వతీదేవి యొక్క వక్షస్థలం మీద రాసినటువంటి కస్తూరి లాంటివి. కన్యా కౌచ కస్తూరి, ఆమె కుచముల పైన అనేదానికి కౌచ అనే ఇటువంటి తదితర ప్రయోగాలు అవి ఇందులో చాలా కనిపిస్తాయి. అట్లా నా పద్యములు ఇన్ని విధాలుగా ఉంటాయి. అప్పుడే నీ పాదాలపై వేసిన పుష్పం, నీ తాండవంలో రాలిపడిన పుష్పం, అమ్మవారి వక్షస్థలం మీద పూసినటువంటి కస్తూరి, ఇట్లా ఎప్పుడూ స్వామి చుట్టూనే దగ్గర ఉంటూ ఉంటాయి నా పద్యాలు. ఒక కాఠోపనిషన్ముఖ ప్రసృత సజ్యోగాంత మార్గంబు చాలికలో, వేరొక ముండకోపనిషదుత్ప్రేక్షార్థ సంబంధ భూమికలో, ప్రశ్నములోని వైభవము భామించంగ కేనంబో, నాకొక మార్గంబొనగూర్పుము ఈశ్వర పదోద్యోగార్థమౌచున్ శివా. ఈ ఉపనిషత్తులు ఒక కఠోపనిషత్తు, అది ఇచ్చేటువంటి సజ్యోగాంత మార్గం. అలాగే ముండకోపనిషత్తు, అలాగే ప్రశ్నోపనిషత్తు, ఇట్లాంటివి వీటితోటి నాకు నీ పదోద్యోగార్థం అవుతున్ అని కవి తన ఉపనిషత్ జ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా నాకు వేదాంత విషయాల్ని తెలియజేయమని స్వామివారిని ఓగి నేనొక్క కిరాత మూఢమతి కాను దారంబులింపుగ తీయంగల లోతమూర్తియ గురూపున్ కాను, లేదా
మహోరగనాథుండను కానొక కరీంద్రంబైన కాకుండుటన్ మృగపాణి మరి ఎట్లు సత్కృపను వర్షింతో కపర్దీ శివ అని శ్రీకాళహస్తి క్షేత్ర విశేషాన్ని చెబుతూ, నేను కిరాతుణ్ణి కాదు, నేను దారం తీసే సాలెపురుగుని కాదు, నేను మహాసర్పాన్ని కాదు, ఒక ఏనుగుని కాదు, నన్ను మరి నా మీద ఎట్లా కరుణ వర్షిస్తావో వాటిని నువ్వు కాపాడావు అని, నేను అటువంటి వాడిని కాదు, మరి నన్ను ఎట్లా చేస్తావో అనేది కాళహస్తి విశేషాన్ని తెలియజేస్తుంది. ఉపనిషద్ వాక్యాలను వాటిని యథాతథంగా పద్యాల్లోకి తేవటం అనేది ఈ శతకంలో చాలా చోట్ల విశేషంగా కనిపిస్తుంది. సోన్వేష్టవ్య అటన్న భావములలో చొక్కుల్ ప్రసాదింపుమి, నిన్వేమారులధీహి బ్రహ్మమని వందే శాంతమూర్తి, అటంచున్ వారుణ్యవతార రూపమని నిన్నున్ తైత్తిరీయోక్తముల్ కణ్వశ్రీ పరిశుద్ధ భావములతో కైతల్వచింతున్ శివా అని ఇందులో ఈ ఉపనిషద్ వాక్యములు చాలా పద్యములలో ఎన్నో యథాతథంగా ఇందులో మనం చూడవచ్చు. ఇన్ని ఉపనిషద్ వాక్యాలు, వేదాంత విషయాలు, సంస్కృత సమాసాలతో సాగే రచనలో సిగలో తాలిచినట్టి నీదైన జేజే పిల్లజాబిల్లి కోనగొనంబుల్ వరిచేను నాయడద పంటల్ పండు చిల్వల్ మెడందుగలాడా తెలికొండ చిల్వల్ మెడందుగలాడ తెలికొండ దేవళమునందున్నట్టి వేల్ప కడున్ వగవెజ్జ నిను నమ్ము భక్తులకు వేల్పావైన యొజ్జ శివా అని అచ్చ తెలుగు పద్యం. దీంట్లో ఆయనే వెజ్జు, ఆయనే వజ్జ, ఇటువంటి విశేషాలతో అచ్చ తెలుగు రచన మనోహరమైనదని మనం చూడవచ్చు. గుడులన్ మూలల కొండరాయివై దుష్కూపంబులందుండుటన్ బడుగై చీకటి కొట్టులందుననే సర్వత్రంబు వాసించు నీ ఎడదన్ వెల్గుల ఆలవాలమగునట్లే లేదు శోధింపగన్ పిడుగుల్ పడ్డను నీకు విన్పడుట విశ్వేశ నిజంబా శివ అని ఈ విధంగా స్వామివారితో నిందాస్తుతిలాగా, నువ్వెప్పుడు గుళ్ళల్లో మూల కొండరాయిలు మధ్యలో ఒక బావి లాంటి దాంట్లో ఉంటావు, చీకటి కొట్లలో ఉంటావు, నీకేమీ అసలు వెలుగుల గురించి తెలిసినట్లేదు, పిడుగులు పడ్డా నీకు వినపడట్లేదు అని శ్రీశైలం మీద స్వామిని చెవిటి మల్లన్న అని అంటూ ఉంటారు. చెవిటి మల్లన్న, చేదుకో మల్లన్న అని. అటువంటి శ్రీశైల స్మరణ చేసే విధంగా పిడుగులు పడ్డానికి వినపడుతున్నట్లేదు అని స్వామివారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏకం సత్ శివ ఏవ తత్వమసి సత్యేనేహనానాస్తి శ్రీరాకా ప్రక్రియ సోహమస్మి అని సర్వం కల్విదం బ్రహ్మమంచు ఏకగ్రీవముగా శృతుల్ పలుకు తండ్రి నిన్ను చూపించుచున్ నాకీ శ్రౌత రహస్య మార్గముల ప్రజ్ఞల్ తోచుగాతన్ శివ. ఈ ఒక్క పద్యంలో ఇన్ని ఉపనిషద్ వేదవాక్యాలు, ఏకం సత్ శివ ఏవ తత్వమసి సత్యేనేహ నానాస్తి, ఇవన్నీ మొత్తం 4 పాదాల్లో 4 వచ్చే విధంగా చేసి నాకు ఇవన్నీ శ్రౌత రహస్య మార్గాలు, ఇవన్నీ నాకు తెలియజేయమని పద్యములలో ఇట్లా అనుసంధించటం అనేది ఈ శతకంలో ఉండేటువంటి శివానుగ్రహంలో ఉండే విశేషం. 89వ పద్యం. ప్రతి జీవంబును శైవమూర్తివలెనై ప్రత్యక్షమై రావలెన్, ప్రతిభావంబును శైవమూర్తి పరమై బ్రహ్మంబుతో సన్వలెన్,
ప్రతి కార్యంబును శైవమూర్తి కొరకై ప్రజ్ఞానమే కావలెన్. ప్రతి నైమిత్తిక కార్య కర్మముల ఉపాదానమౌతన్ శివ. ఇది వారి యొక్క ఆధ్యాత్మిక వేదాంత విజ్ఞానం ఎంత లోతైనది అనేది తెలియజేయటం ఈ పద్యాల్లో విశేషం. అందువలన వాటిని ఉట్టంకించవలసి వస్తుంది. సమయం ఎంత అవుతుందనేది తెలియకుండా ఈ ఔపాదానం అనేది ఇది ఒక అందులో వేదాంతంలో ఒక సాంకేతికమైనటువంటి విషయం. ఈ 3 విధాలుగా ఉంటుంది అని, ఇది వివర్త, పరిణామ, ఆరంభకములు అనే వాదములు. వీటితోటి ఈ ప్రతి జీవమును శైవమూర్తి వలనే ప్రత్యక్షమై రావాలని. కనుక ఇవి మొత్తం ఆరంభం అనేది నూలుపోగులన్నీ కలిపితే ఒక వస్త్రం తయారవుతుంది. దీన్ని ఆరంభకము అని అంటాం. ఉపాదానం అంటే ఈ ఉపాదానం అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది అని. దీంట్లో మొదటిది ఆరంభకం అనేది నూలుపోగులన్నీ కలిపితే వస్త్రం అయినట్లు. అలాగే ప్రతిభావంబును శైవమూర్తి పరమై బ్రహ్మంబుతో చన్వలిన్. ఆ తరువాత పరిణామం ఉపాదానం ఎలా ఉంటుందంటే పాలు పెరుగు అయిపోతాయి, మళ్ళీ పెరుగులోంచి పాలు రావు, పాలు పెరుగుగా మారిపోయాయి, అది పరిణామం. ఆ తర్వాత వివర్తం అనేది మరొకటి ఉపాదాన భేదం. అదేమంటే తాడు పాములాగా కనపడటం, అది పాము కాదు కానీ తాడు పాములాగా కనపడటం. ఇదే విధంగా మట్టి కొండగా మారటం, బంగారం ఉంగరంగా మారటం, ఇటువంటి విశేషాలతో ఉండేది వివర్తవాదం. కనుక ప్రతి కార్యంబును శైవమూర్తి కొరకై ప్రజ్ఞానమే కావలెన్. ప్రతి నైమిత్తిక కార్యకర్మముల ఔపాదానమౌతన్ అని అంత వేదాంత విషయాన్ని దీని గురించి వివరించి చెప్తే కానీ తెలియనంత విషయాన్ని ఇందులోకి ప్రతిపాదించడం ఈ పద్యం యొక్క విశేషం. నీకా 100,000 భక్తజనులు అందు ఏనొక్కడై ఉంటినో, లేకే పోయితినో మరే నెరుగను, ఎట్లేగాని నీ ఇష్టముల్ నాకు ఆ 33 కోట్ల సురలందు అన్య ప్రశంసోక్తులే లేకన్ సర్వము నీవుగా నుగుట ఇట్లే శాస్తి అయ్యన్ శివ. ఏమయ్యా, నీకు ఎంతమంది 100,000 భక్తులు, అందులో నేను ఒకడిని. నువ్వు నన్ను గుర్తుపట్టావో లేదో, ఉన్నానో లేదో అది నాకే తెలియదు. మరి ఎట్లయినా నీ ఇష్టం. అయితే నేను చేసిన తప్పు ఏమిటంటే 33 కోట్ల మంది దేవతల్లో మరొకళ్ళని ఎవరిని పట్టించుకోకుండా సర్వము నువ్వే అనుకున్నా. నాకు ఇటువంటి నా శాస్తి ఇట్లా అవ్వాల్సిందే, ఇంతమందిలో నన్ను నువ్వు గుర్తుపెట్టావో లేదో అనేటువంటి ఆ వ్యంగ్యం, చమత్కారం ఈ పద్యంలో కనిపిస్తుంది. నాలో పండిన ఈ కవిత్వ ఫలమంతా నీకే కైంకర్యమై, నాలో పూచిన ఈ కవిత్వ సుమమంతా నీకే పూజార్థమై, నాలో నిల్చిన ఈ కవిత్వమహమంతా నీకే ఆరాధనై, నాలో నిల్పును నిన్ను తెచ్చి కవితానందంబుగానో శివా. ఇది ఈ కవిత్వ ఫలం ఏమిటి అంటే స్వామివారికి కైంకర్యం, స్వామివారికి పూజ, స్వామివారికి ఆరాధన. ఈ విధంగా కవితానందమును స్వామికి సమర్పణ చేయటం అనేది నిజమైన కవి యొక్క లక్షణం. కవిత్వాన్ని స్వార్థం కోసం ఉపయోగించుకోవటం, అలాగే భౌతిక ప్రయోజనాల కోసం కాకుండా భగవద్ అర్పణం చేయటం అనేటువంటిది ఇందులో కవి మనకి ఇచ్చేటువంటి, కవులకు ఇచ్చేటువంటి సందేశం. తన వృత్తాంతము నాకు తెలుపుటకు మా తాతయ్య స్వప్నంబులో కనిపించున్ సతతంబు, శైవ కరుణా కళ్యాణ మార్గంబులో తన భోగంబును స్వీయ కావ్యరచనన్ దైవాపగారూఢవర్తనమున్ నాగిరిగింపవచెడినయా తత్ప్రేమ చిహ్నాల్ శివా అని తన తాత తండ్రుల యొక్క ఆ ఉపాసన,
సాధన ప్రభావం నా పైన ఎలా పడింది, తన పైన ఎలా పడింది అనేది అది ఎవరూ మర్చిపోకూడదు. నాకు నేనే ఇంతటి వాడినయ్యాన్ని అనుకోకూడదు. అందువలన వారి తాతగారి, తండ్రి గారి ప్రస్తావనను ఇందులో కవిగారు చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడో ఎవరినో కాపాడావంటే అది కాదయ్యా, ఇప్పుడు నన్ను కాపాడితే దాన్ని బట్టి నువ్వు ఎంతటి వాడివో తెలుస్తుంది. ఏనాడు ఒక భక్తు కాచినది లెక్కే లేదు పోవయ్యా, నీవీనాడున్నను వంటి వాని కనుగొంటే గాని లాభంబు లేదు. ఓ నిహారనగాత్మజాధిప దయాద్యోగాంగ జాటాగ్ర సుశ్రీనిత్యాకృతి సర్వమంగళ మనస్సీమాధినేత శివ. నువ్వు ఎవరినో కాపాడావంటే లెక్కలేదయ్యా, నువ్వు ఇవాళ నాలాంటి వాడిని కాపాడితే కానీ నీవు ఎంతటి వాడివో తెలియదు అనేటువంటి ఇది ఒక రకమైన చమత్కారంగా. నాకా సంస్కృత భాష రాదు, కవితా నైర్మల్యమెట్లొప్పెను, నాకో చాలను సంస్కృతాంధ్రములు సంభావించు నాకైతకున్, నీ కారుణ్యము తోడుపడ్డది చిరంటి స్నిగ్ధ వామాంతరంగా, కేశాంత జటాటవీ నటన గంగా తుంగభంగా శివ అని. నాకు సంస్కృతం రాదు, నా కవిత్వం ఎట్లా ఉందో నాకు సంస్కృతాంధ్రాల్లో సరిగ్గా చెప్పలేను, నీ కారుణ్యంతో నేను ఇది రాశాను అని ఈ శతకం ముగింపులో శివానుగ్రహం చేతనే నేను ఇవి పని చేయగలిగాను అని. అందువలన దీనికి పేరు శివానుగ్రహం అని పెట్టారు, శతకం అని పెట్టకుండా. ఆ విధంగా పండెన్ నీ కరుణావనంబు సుఫలప్రాప్తంబుగా భక్తులన్ నిండెన్, నీ కరుణామృత అచ్చమధువుల్ నిర్హేతువుల్, తన్మనో భాండారాంతవనమ్మునందు తన్మనో భాండారాంతరమందు పూర్ణతర సంభారంబులై చంద్రమఖండాలంకృత మౌళి పాండుభసితాంగా మంగళంబుల్ శివ అని ఈ మంగళాచరణంతో ఈ 109 పద్యాల శివానుగ్రహాన్ని ముగిస్తూ, ఇందులో ఎన్నో ఇటువంటి వేదాంత విషయాలు, ఉపనిషద్ వాక్యాలు, వీటన్నిటితోటి స్వామివారితోటి చమత్కారంగా సరదాగా ఆత్మీయతతోటి ఇట్లా ఒక విశ్వనాథ వారి విశ్వేశ్వర శతకం ఆ దారిలో ఉన్నటువంటి ఈ శివానుగ్రహాన్ని మనం పఠించడం ద్వారా బ్రహ్మశ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు అద్వయానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి శివానుభూతిని, శివానుగ్రహాన్ని మనందరం పొందగలుగుతాం. ఈ కొన్ని వాక్యాలు ఈ రచన గురించి చెప్పే భాగ్యం నాకు లభించినందుకు నాకు అందజేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శివానుగ్రహం తరువాత పితృయజ్ఞము అని ఒక 145 పద్యాలు కలిగినటువంటిది. ఈ పితృయజ్ఞం అనే పేరే విశేషమైనటువంటిది. పితృదేవతల్ని తలుచుకోవటం, వారికి జరిపేటువంటి కర్మకాండలు, వాటిల్లో వారు ఎవరెవరు వసురుద్ర ఆదిత్య రూపములతో మన చేత ఆరాధింపబడేటువంటి వారిని గురించిన ఇవి రామాయణం ఆధారంగా శ్రవణ కుమారుడు, అలాగే వశిష్ఠుడు రాముడితో మాట్లాడినట్టు, రాముడు దశరథుడికి చేసినటువంటి పితృయజ్ఞము, ఇటువంటి సన్నివేశాలతోటి రామాయణ కథను ఒక చిన్న కావ్యరూపంగాను పితృరుణం తీర్చుకునే విధంగా పితృయజ్ఞంగా చేసినటువంటి చాలా ఒక్కొక్క పద్యంతో మనకు ఒళ్ళు పులకరించి కళ్ళ వెంట నీళ్ళు వచ్చే అద్భుతమైన ఆ పితృ భక్తి ఇందులో మనకు కనిపిస్తుంది. అందువల్ల విశ్వనాథ వారు ఏమన్నారంటే, రామచంద్రుడొకడు రామలింగేశ్వర రావొకండు, పితృపరాచ్యభక్తి సుకృతులైన వారు, క్షోణి ఏతాదృశ భక్తి చేత పరమపావనంబు. ఇంత మాట
రామునితో సమానంగా రామలింగేశ్వరరావు గారిని పితృభక్తిలో చెబుతూ విశ్వనాథ వారు ఆశీర్వదించారంటే నిజంగా దానికి తగినటువంటి రచన ఇది. రామచంద్రుడొకడు, రామలింగేశ్వరరావు ఒకడు. పితృపరమైన అచ్చభక్తి కలిగిన సుకృతులైన వారు. అంతటి భక్తి ఇందులో తుమ్మలపల్లి వారు చూపిస్తారు. దీనిని సంక్షిప్తంగా అయినా కొన్ని విశేషాలని తెలుసుకుందాం. కళాభ్యాం చూడాలంకృత శిఖలాభ్యాం అని అంటూ తెల్లవారుజామున వారి నాన్నగారు ప్రభాత సేవ చేసే సన్నివేశంతో గుర్తు చేసుకుంటూ అని మధురోద్ధతిన్ ప్రథమయామములన్ ప్రత్యుష ప్రసారణమున పాడుచున్ భువన రమ్యముగా తన జీవితంబు నిల్పిన పరమావతారము విలీన శివాత్మక మద్పితృప్రణవము దిగ్దిగంత మృదురావ నితాంతగతిన్ జయించుతన్. అట్లా తండ్రి చిన్నప్పుడు పాడినటువంటి ఆ సుప్రభాత సేవ నుంచి ఆయన ఎంత గొప్పవారో భువన రమ్యంగా వినపడేటువంటివి ఆ సౌందర్యలహరి శ్లోకాలు అవి. పరమావతారం విలీన శివాత్మకమైనటువంటి తన తండ్రి శివాత్మకుడు అని అంటూ ఆ తర్వాత తన పంచాక్షర నిత్యవాచక నివాత శ్రీ పవిత్రాకృతుల్ తన పంచాయతన ప్రధాన శివముద్రా నిత్య పూజాకృతుల్ తన లగ్నీకృత దృగ్విలాస పరవిద్యాభ్యాస యోగాకృతుల్ తన వంశాంకురమైన నాకు పిత సంధానించున్ ఆశీస్సులను. నిత్యము పంచాక్షరీ జపం, అలాగే పంచాయతన ఆరాధన, విద్యాభ్యాస యోగా ఆకృతులైనటువంటి నా తండ్రి గారు తన వంశాంకురమైన నాకు ఆశీస్సులు ఇచ్చుగాక అంటూ వారి వంశము, వారి విశేషాలు ఇవన్నీ ఒక్కగా చూస్తూ ఉంటే తన తండ్రికి తాను చేసినటువంటి అంత్యక్రియలు వాటన్నింటిలో నుంచి ఆయన దర్శించిన దర్శనం చదువుతుంటే దుఃఖము వస్తుంది. ఇంత వేదాంతం. రాజోపచార సర్వసురోపచార యోగ్య పితృదేహంబు చితాగ్ని వ్రేల్చి అతిలోక పావిత్ర్య వితతమూర్తులకు పిత్రస్తికల్ నీరంబులందు త్రోసి. రాజోపచార సురోపచారములతో యోగ్యమైన మా తండ్రి దేహాన్ని నేను కట్టెల మీద కాల్చేశాను. అతిలోక పవిత్రమైనటువంటి నా తండ్రి యొక్క అస్థికలను నేను నీళ్లలో పడేశాను. సన్నిహిత పితృప్రశస్త భావము దూర వసులోక భూముల వరకు తోలి. నాకు సన్నిహితంగా ఉండేటువంటి నా తండ్రిని ఆయన్ని దూరంగా నేను వసులోకానికి తోలేశాను. అంటే వసురుద్ర ఆదిత్య రూపాలు 3 తరాలు కాబట్టి వసురూపానికి వసులోకానికి నేను తోలేశాను. శాశ్వతంబుగా భూమి ఛాయకురా వీలు పడనట్టి పెక్కు కట్టడులు చేసి. ఇక ఆయన మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండే విధంగా అనేకమైన కట్టడులు చేసి నేను మా నాన్నను తోలేశాను. అతి ప్రలుబ్ధమతి నీ గృహ యాజమాన్య పదవి దుశ్చింత చేసి రాబట్టుకొంటి. ఇటువంటి ప్రలుబ్ధమతినై నేను గృహ యాజమాన్యం అంటే ఆయన పోతే నేనే ఇంటికి యజమాని కాబట్టి ఆ పదవి లభిస్తుందనే దుశ్చింతతో నేను రాబట్టుకున్నాను. శిక్ష ఏముండు నాదు దుశ్చేష్టితములకు. నేను చేసిన ఈ చెడ్డ పనులకి నాకు శిక్ష ఏముంటుంది? అమిత పాపాత్ముడను పితృహంత నేను. నా అంత పాపాత్ముడు ఎవరుంటారు? నేను తండ్రిని చంపుకున్నాను అని ఆ జరిగిన పితృకర్మ అంత్యకర్మలను అంచేసినంతటినీ ఆ విధంగా భావించటం ఇవన్నీ దుఃఖాన్ని తెప్పిస్తాయి. అట్లాంటి తండ్రి గారికి భవదనురాగ సాంద్రత నెపమ్మున మెచ్చను లేదు నీవు నా కవనము మున్ను. నీ అనురాగ సాంద్రత అనే నెపంతో నా కవిత్వాన్ని నువ్వు మెచ్చుకోవాల. అంటే నేను పిల్లాడిని మెచ్చుకుంటే నాకు ఆయుక్షేణమనో ఎందుకు మెచ్చుకోవాలా?
నేనును ప్రగాఢతరోత్తమ భక్తి గౌరవ ప్రవణత చేత నీ చెవుల పంచను లేదు. నేను కూడా నీ మీద ఉండే గాఢతరమైనటువంటి భక్తి గౌరవం చేత నేను దాని గురించి అంత పట్టించుకోలేదు. కృతి ప్రశస్తి, నేను ఎంత గొప్పగా రాశానో చూడు అని దీని ప్రశస్తి అని నేను అనలేదు. ఇప్పుడు నీ దివిజతకు అర్ఘ్యమిచ్చేదనిదే. నువ్వు స్వర్గస్థుడైనావు కాబట్టి ఇదే అర్ఘ్యంగా ఇస్తానయ్యా. కవితావియదంబు ఇప్పుడు ఈ కవితావియత్ అంబు ఈ నీళ్లతో నీకు అర్ఘ్యం ఇస్తాను నాన్న అని అందుకోసం ఈ రచన చేస్తున్నట్లుగా చెప్పారు. నాన్న, నీ ఉత్క్రమణ వేళ నేజేయు మంత్రస్మరణ భవదుపదేశ రుణము తీర్చు. అంత్యక్రియలప్పుడు నేను చేసే మంత్రస్మరణ నువ్వు నాకు చేసిన మంత్రోపదేశం రుణం తీరుస్తుంది. అంత్యకర్మారంభమందు ప్రాయశ్చిత్తమును చేసి సంస్కార రుణము తీర్తు. అంత్యకర్మారంభంలో నేను ప్రాయశ్చిత్తములు చేసి సంస్కార రుణం, నువ్వు నాకు చేసిన అనేక సంస్కారాలన్నీ వాటి రుణం తీరుస్తాను. ఉత్తమ సృష్టి మత్తనుసృష్టి ప్రమాణంబు చితివన్నికిచ్చి దేహభరిత రుణము తీర్తు. నా దేహాన్ని సృష్టించినటువంటి ఈ నీ దేహాన్ని చితివన్నికి ఇచ్చి దేహభరితమైన రుణాన్ని తీరుస్తా. నీ పవిత్రాస్తికల్ నిర్జరాంబుల ద్రోసి చని సంప్రదాయం పూర్ణము తీర్తు. నీ పవిత్రమైన అస్థికల్ని నీళ్ళల్లో వేసి ఈ సంప్రదాయమైన రుణం తీరుస్తా. ఇట్లా ఈ విధాలుగా నీ రుణాలు తీరుస్తా. నా యథాశక్తి సర్వదానములు చేసి నైజ లౌకిక వ్యగ్ర రుణంబు తీర్తు. నీకోసం నేను అన్ని దానాలు, దశదానాలు, షోడశ దానాలు ఇవన్నీ చేసి యథాశక్తిగా చేసి నేను లౌకికమైన రుణాలు తీరుస్తా. తావకీన ఆత్మజత్వ సందర్భమైన నీకు ఆత్మజుడిగా నన్ను కల్పించి నన్ను పుట్టించినటువంటి అది మాత్రం తీర్పరాని పితృణము అది ఎట్లు తీర్తు. ఇవన్నీ ఇన్ని రకాల రుణాలు ఎట్లా తీరుస్తాను, కానీ ఈ పితృ రుణాన్ని ఎట్లా తీరుస్తాను నేను అని అంటున్నారు. గత యుగాల్లో పరశురాముడు, రాముడు వాళ్ళు రక్తతర్పణము, వాక్యపాలనము మొదలైన వాటితోటి పితృరుణాన్ని విముక్తులైనారు. నేను అట్లాగే అగును నాయందు సర్వరామాభ్యుదయము వాక్యమును తర్పణమును ఏకపదము చేర్చి భవ్య కవితారసంబు తర్పణము నీకు. అందుకని ఇదిగో ఈ కవితారస తర్పణాన్ని నేను ఇస్తున్నానయ్యా అని ఆయన అన్నదానికి, విశ్వనాథ వారు అన్నదానికి రామచంద్రుడు ఒకరు, అలాగే రామలింగేశ్వరరావు ఒకడు, వీరిద్దరూ పితృభక్తి అని అట్లా పోల్చి చెప్పడంలో ఎంత లోతైన విషయాన్ని విశ్వనాథ వారు చెప్పారు. ఇవన్నీ పితృయజ్ఞమునకు ముందు చెబుతున్నటువంటి విషయాలు. అలాగే పూర్వ కవులను, సంస్కృత కవులను, ఆంధ్ర కవులను అందరినీ స్మరించారు. అంటే ఇది రాబోయే పితృయజ్ఞము అనే కావ్యానికి పూర్వభాగం అన్నమాట. తిక్కనయు ఎర్రనయు ఎల్ల తెలుగు కవులు అందరకును అందరట్లుగా అన్వయించి మహి త్రిలింగ భూమిని అమృతమయము చేయు విశ్వనాథాన్వయుని కవి విశ్వనాథు అని గురువైన విశ్వనాథ వారిని తలుచుకుంటూ అది ఒక అద్భుతమైన పద్యం. వితతానేక కృతి ప్రశస్య గుణ సంవిద్యోతిరాంధ్రీ వినిర్మితు రామాయణ దివ్య కావ్య మహితాచిష్మత్సుదీప్తాద్భగున్ అతిభాస్వత్ కవితా మహాఖ్వరళికాహం యుప్రతచ్చౌచితి యుత సారస్వతు విశ్వనాథ కుల విద్యుత్ సత్యనారాయణున్ అని విశ్వనాథ సత్యనారాయణ గారిని ఇంత సుదీర్ఘ సమాసాలతో వారు చేసిన ప్రత్యేకతలు అనేకమైన కృతులు చేశారు. అలాగే రామాయణ దివ్య కావ్యాన్ని తెలుగులోకి తెచ్చారు. ఇటువంటి విశేషాలన్నిటితోటి గురువందనం చేసిన తర్వాత
మద్గురుత్తముని శారదామయుని తలచి సంప్రదాయంబు ధర్మబీజస్తమగుట సంప్రదాయ ధర్మంబు నిశ్చలము చేసి ఉపనిషత్ మహానంద సహోదరంబు పరమ ఋషి కల్పులకు కవీశ్వరుల పదము నిత్యకావ్య రసంబు ఎత్తినింతు నేను అని ఈ రాబోయేటువంటి కావ్య రచనకు ముందు మాటగా చెప్పారు. ఈ పితృయజ్ఞం ఎలాగూ అంటే రామాయణ కథలు, రామాయణంలో పితృరుణం తీర్చుకున్నటువంటి వారు ఎవరెవరు ఎలా అనేదాన్ని చిన్న చిన్న ఘట్టాలుగా చెప్పి ఆ విధంగా ఈ పితృయజ్ఞానికి తన తండ్రి తాత తండ్రులు తలుచుకునే సందర్భం ఇందులో ఉంటుంది. కనుక వాల్మీకి మధుర కవి, ఆయన మనకు అన్నీ అందించాడు. అందించినటువంటివి ఈ పైతృకము సంప్రదాయ సంపత్ఫలంబు కావ్యకృషిలోని మార్గరక్షకులు నాకు అని ఈ విధంగా నేను ఒక కథారూపంగా దీన్ని అందజేస్తున్నాను అని రామాయణంలోకి వెళ్ళారు. అది సరయూ నదీ పరిసరావృత పట్టణ వీధి కాదు, పూపొదల నికుంజములు లతల పుప్పొడి జల్లుల తావు కాదు, రాట్సతనము కాదు, గాధిసుత జన్మము కాచిన తావు కాదు, పెంపొదవేడు శైవ దీప్ర ధనురుగ్ర సభామిథిలంబు కాదునున్ అని అంటూ ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ అంటే అరణ్యంలో ఉన్నటువంటి రాముడి దగ్గరకు భరతుడు వీళ్ళందరూ వెళ్ళటం, తండ్రి మరణించినట్టు తెలియటం, అక్కడ తండ్రికి కర్మకాండాలు చేయటం, ఇటువంటి ముందుటి కథాభాగం అంతా కూడా వర్ణించుకుంటూ ఇవన్నీ ప్రత్యేకంగా మొత్తం పద్యాలన్నీ చదివి వినిపించాలి, కూర్చొని చదవాలి. అటువంటిది ఈ సంక్షిప్తమైన ఒక పరిచయంలో వీటిని ఎక్కడ ఏ పద్యం చదివితే ఏది వదిలేసాం అనేది కూడా తెలియకుండా అంత అద్భుతమైన రచన తుమ్మలపల్లి వారు అందించటం అనేది, అంటే ఈ విధంగా తుమ్మలపల్లి వారిని చూడటం ఒక ఉపాసకులుగా, అలాగే శ్రీ విద్య విశేషాలు అవి గమనించడమే కాకుండా ఇట్లా అద్భుతమైనటువంటి అంతటి మహాకవిని దర్శించగలగటం భాగ్యంగా ఉంది. ఈ కథాభాగంలో ఈ అన్నదమ్ములు అంటే భరతుడు వెళ్ళి చెప్పడం, ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇంత రాజ్యాన్ని వదిలిపెట్టి అని, అంటే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది అని ఆయన అడగటం, తాపసులందరూ నిర్భయంగా ఉన్నారా అని, అది సుమంత్రునికే గుండెలాడలేదు, నోట మాట రాలేదు కనుగవ నుండి, జారు బాష్పాంబు నిర్జర స్రావం ఆగలేదు, ఏమి చెప్పక తోచలేదు మదికి. ఈ విధంగా తాను దిలీపుడి దగ్గర నుంచి మంత్రిగా ఉన్నాడు, వాళ్ళకి ఆ మంత్రిగా వారి కుటుంబంలో ఉండే అన్ని విషయాల్ని, కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు రాముడు అట్లా అడిగేసరికి, తండ్రి గురించి అడిగేసరికి తండ్రి పోయినట్టు తెలియకపోవటం, దీని గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేశాడు తాను కూడా, అవన్నీ రాజనీతి వాళ్ళకి చెప్పాడు. ఈ భాగాలన్నీ తెలుసుకున్నాడు. అలాగే తనను కూడా ఆ పైవారు రాజులందరూ కూడా దిలీపాదులు అట్లాగే చూసుకున్నారు నన్ను అని ఈ విషయం అన్ని సుమంత్రుని యొక్క మనోభావాల్ని ఇందులో చెప్పారు. ఆ తరువాత, ఓ అయోధ్య, నేటికి నీవు యోధ్యవైతి, యువరాజ్యాభిషేక విఘ్నాప్తి ఒకటి మరల త్రిపుకోరాని అని, అయోధ్య రాముడికి పట్టాభిషేకం చేయకపోవడం వల్ల అయోధ్య అయింది అని, ఇటువంటి చమత్కారములు అదే విశేషములు ఇందులో ఎన్నో చూపించారు. ఆ విధంగా రాముడి దగ్గరకు భరతాదులు వెళ్ళినప్పుడు, సుమంత్రుడు వెళ్ళినప్పుడు జరిగినటువంటివి, అలాగే వశిష్ఠాదులు కూడా వెళ్ళారు. అప్పుడు వశిష్ఠుణ్ణి రాముడు అడిగాడు సుమంత్రుని గురించి, సుమంత్రుడి యొక్క గొప్పతనం. తన కులబ్రహ్మ ఉత్తమ తేజసాకృతి శ్రీ వశిష్ఠుల గురుదేవు మరచి, తన కుల శ్రేయోనిధానం అమాత్యశేఖరము సుమంత్ర ధీచరిని మరచి అని, ఈ విధంగా అన్ని మరచి తన సర్వస్వము అనుజు లక్ష్మణుని మరచి రాఘవ కులేశ్వరుడు మూర్ఛను మునంగే, అట్లా ఇవన్నీ మరిచి రాముడు మూర్ఛపోయినాడు అని తండ్రి యొక్క మరణం గురించి తెలుసుకుని అంత దుఃఖపడ్డాడు. ఈ విధంగా
రాముని యొక్క దుఃఖము అంటే పితృవియోగంలో కలిగేటువంటి దుఃఖ సన్నివేశాలు. వాటిలో ఈ అరణ్యకాండలో జరిగినటువంటి ఈ సన్నివేశం ఒకటి. కొంతసేపు పోటుగా ఒకంతసేపు ఆటుగా మరి ఒకంతకు మెండు కదలివచ్చు ఎప్పటికీ అంతము కాదనంగా ఇటు దుఃఖింప. ఆ విధంగా రాముడు అక్కడ కలిగిన దుఃఖం, తల్లులందరూ అట్లా అయిపోయారు, అయినది ఏమో ఇట్లయినది ఆయే సమస్తము భర్తృశోకము అవ్యయమయి వచ్చి కుంకుమము బాపి ఎడందల నిత్య దైన్యమును పైకొనినట్టి మాతృముఖ పంకజములు కనుగొందునెట్లో. మా అమ్మల ముఖాలు ఎట్లా చూడటం కుంకుమ లేకుండా అని రాముడు దుఃఖపడ్డాడు. తత్ఫలితంబు తల్లిగారులకున్న. ఈ విధంగా రాముని దుఃఖాన్ని చూసి వశిష్ఠుడు చేసినటువంటి బోధ ద్వితీయ ఖండంగా చెప్పబడింది. మొదటి ఖండంలో 94 పద్యాలు, తర్వాత ద్వితీయ ఖండంలో ఉన్నాయి. ఆ పద్యాలతోటి దీంట్లో మొత్తం 145 పద్యాలు ఉన్నాయి. రామచంద్రుడికి వశిష్ఠుడు అన్నాడు, ఎందుకయ్యా ఏడుస్తావు, దేనికి విలపింతువయ్యా? లోన ప్రాణము శరీర లోలుపమతివో లోనాకారంబగు నా ప్రాణమునకో మరేమి బాలార్కనిభ. నువ్వు ఎందుకు ఏడుస్తావయ్యా, శరీరానికా ప్రాణానికా అన్నాడు. ఇది వేదాంతపరంగా చెప్పాడు. ఈ విధంగా ఎన్నో వేదాంత విషయాలను చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఆత్మవత్ సర్వభూతాని అన్న పగిది సృష్టిలోనెల్ల ఆత్మజూచెడు జనుండు చూచుకొను ఆత్మలో సృష్టి చోద్యములను వాని ఎడ సుఖ దుఃఖ భావములు లేవు అని చెప్పాడు. ఈ విధంగా వశిష్ఠుడు ఈ దుఃఖాన్ని అంటే పితృ వియోగము మొదలైనవి జీవితంలో జరుగుతూ ఉంటాయి. వీటిని ఏ విధంగా తీసుకోవాలి అనే దానికి ఆయన వేదాంతపరంగా ఇవి సహజమైనవి, అందరికీ తప్పనివి అని ఆ విధంగా చెప్పాడు. జీవికిన్ నడుమ చిక్కని కర్మలటన్న అల్లికన్ బ్రోవులు వాని బట్టి పిత పుత్రులు భార్యలు లోకభావనలు జీవుల కర్మపాకమును చేసి సమస్తము కలుగుచుండే కర్మావధి దాటజాలక వృధా పెనుశోకములు ఏమి లాభములు అని వశిష్ఠుడి చేసినటువంటి బోధ యోగవాసిష్టంగా ఆ సన్నివేశాన్ని ఇందులోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ ఎంతో విధంగా వశిష్ఠుణ్ణి రాముడు స్తుతించాడు, నమస్కరించాడు. అప్పుడు రాముణ్ణి ఆయన దగ్గరకు తీసుకుని మునితేజములో జననాథునకు తేజము చందనమున సౌరభమునట్టు తాను ఎదిగికొనాను. ఈ విధంగా అగ్నిశ్వాత్తులు సోముండు ఆగ్నేయ అనంతరపతియగు యముడున్ కవ్యాగ్నియగు అంగిరసుడు ఆ అగ్నిముఖంబుల జ్వలించిరి అంతన్ సుముఖులు. ఈ విధంగా పితృయజ్ఞం అనే దాంట్లో పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకునే విశేషాన్ని చెబుతూ శాంతి సమస్త చరాచర సంతతికిన్ పంచభూత సమ్యగ్రూప క్రాంతికి ఇంద్రియ పరిధికి శాంతి తెలుగు భారతమున శాంతి అనే దాంతో ఈ పితృయజ్ఞము అనే లఘు కావ్యాన్ని తుమ్మలపల్లి వారు ముగించి పితృదేవతల పట్ల మనకుండే రుణం, మనం చేస్తున్నటువంటి పితృకర్మల్లో ఏ విధమైన చాలా అద్భుతమైంది. విశ్వనాథ్ వారు కూడా పులకరించినటువంటి సన్నివేశం అంత గొప్పగా దానికి వారు ప్రశంస ఆశీస్ పద్యాన్ని ఇచ్చారు. అటువంటి దానిని ఈ విధంగా సంక్షిప్తంగా తెలియజేసే అవకాశం నాకు లభించినందుకు మరొకసారి అద్వయానంద భారతి స్వామి ట్రస్ట్ వారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. స్వస్తి.